చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వేపన్నపల్లి గ్రామంలో వైసీపీ నిర్వహిస్తున్న గడప గడప ఈ ప్రోగ్రాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం జస్వంత్ అనే యువకుడు నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరగలేదు అని చెప్పి ఇక్కడ స్థానికంగా గడప గడపకి తిరుగుతున్న ఎమ్మెల్యేని ఆయన అబ్బాయి అడిగినందుకు ఆయన మీద దౌర్జన్యం చేసి అతనికి అండగా వచ్చిన 9 మంది యువకుల మీద కేసులు పెట్టి ఎలాంటి కేసులు పెట్టారంటే SC/ST అట్రాసిటీ కేసులు, అడిగినందుకు ఫీజు రీఎంబర్స్మెంట్ రానందుకు వారి మీద SC/ST అట్రాసిటీ కేసులు, అలాగే హత్యాయత్నం కింద సెక్షన్ 307 పెట్టడం, ఇవన్నీ అధికార దుర్వినియోగం తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లా నాయకులకి అందరికీ కూడా నా విన్నపం, ఆ యువకుడికి అండగా నిలబడ్డ మన జనసేన యువత అందరికీ అండగా నిలబడండి. రాను రాను వైసీపీ అధికారం వచ్చినప్పటి నుంచి SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది అడ్డగోలుగా ఉపయోగించేస్తూ ఉన్నారు. నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేయాలంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ని అడ్డగోలుగా వాడేస్తూ ఉన్నారు. ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తికి సంపూర్ణ విరుద్ధం. ఏ ఎమ్మెల్యే అయినా ఒకటి అర్థం చేసుకోవాల్సింది, మీరు ప్రజాప్రతినిధులు, మీరు పని చేయలేనప్పుడు ప్రజలు అడుగుతారు. దానికి మరీ అడ్డగోలుగా ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ మీరు అసలు మిమ్మల్ని ఎవరు అడగకూడదు. మేము ప్రజాప్రతినిధి అనే వాళ్ళకి కులం అనేది ఉండదు, మతం అనేది ఉండదు. వాళ్ళు ప్రజలు వారిని అడుగుతారు. ప్రతి ప్రజాప్రతినిధి కులాల ముసుగులో దయచేసి మీరు దాక్కోకండి. సమస్య ఉంటే దాంట్లో చట్టపరంగా తీసుకోండి. కానీ అడ్డగోలుగా మటుకు దయచేసి SC/ST అట్రాసిటీ యాక్ట్ని అడ్డగోలుగా వాడేయకండి. సో జడ్జి గారు కూడా, పూతలపట్టుకు సంబంధించిన జడ్జి గారు కూడా వారికి యువకులకి అన్యాయంగా పెట్టారని చెప్పేసి ఆయన కూడా వాళ్ళు వదిలేస్తే కూడా మళ్ళీ తిరిగి అర్ధరాత్రి మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో దాని మీద ఇంకొంచెం కసరత్తులు చేసి ఇంకా ఇరికించారు వాళ్ళని. ఇది చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ని ఇలా అడ్డగోలుగా వాడేస్తున్నప్పుడు దీని మీద ఖచ్చితంగా జనసేన దీని మీద కొంచెం లోతుగా అధ్యయనం చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తీసుకెళ్తాం దీన్ని. ఎందుకంటే ఇది SC/STని రక్షించాల్సింది కానీ మిగతా కులాలను పీడించడానికి కాదు. దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. దీని మీద ఖచ్చితంగా మేము వచ్చే PSC మీటింగ్లో సర్వసభ్య సమావేశంలో ఖచ్చితంగా దీని మీద చాలా లోతైన చర్చ జరపాలి. దీని మీద ఒక నిర్ణయం తీసుకుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను.